ఆదివాసీ జిల్లాలో మెరుగుపడని వైద్య సేవలు గర్భిణీలకు ప్రాణాంతకంగా మారుతున్న వాగులు, బురదమయమైన దారులు, మారుమూల ప్రాంతాల నుండి ఆసుపత్రులకు తరలించేలోపే గాలిలో కలుస్తున్న ప్రాణాలు. వైద్యులు, సిబ్బంది కొరతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు బంద్. ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్లో అడవి బిడ్డల అరణ్య రోదనపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆ గ్రామాలు ఏజెన్సీ గ్రామాలు. సరైన సదుపాయాలుండవు. పైగా భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిపుత్రుల బాధలు వర్ణనాతీతం. ఇటీవల ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బందగూడకు చెందిన ఆత్రం ధర్మోబాయ్ అనే 7 నెలల గర్భిణి గ్రామ సమీపంలో వాగు ఒడ్డునే ప్రసవించింది. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో దాదాపు కిలోమీటర్ల నడిచి వాగు దాటింది. తర్వాత 108 వాహనంలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రికి తరలించిన పసికందు ప్రాణం దక్కలేదు. ఆ గర్భిణీ కడుపులో మరో బిడ్డ ఉన్నట్టు తెలుసుకున్న వైద్యులు మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లి పురిటిలోనే ఒక బిడ్డను కోల్పోవటం ఆ ఇంట విషాదం నింపింది. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఆ వాగులో వంతెన లేక ఆసిఫాబాద్ మండల్ మోవాడ్ జీపీ బండగూడ గ్రామం ఆ వాగు నుండి ఒక మహిళ గర్భిణీ స్త్రీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి ఆమె అంబులెన్స్ వద్దనే డెలివరీ కావడం జరిగింది. ఒక పాప కూడా మరణించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా జరుగుతుంది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా ఆదివాసీ గూడాలు కానీ తాండాలు కానీ అవి వాటిని అభివృద్ధి చేయలేకపోతున్నారు. మరి వీటికి కారణం ఏందో తెలియదు. తెలంగాణ వస్తే గూడాలు, మా ఆదివాసీ గూడాలు బాగుపడతాయి. మా ఆడపడుచులు మంచిగా వాళ్ళకు రోడ్ల సౌకర్యాలు, అంబులెన్స్ సౌకర్యాలు అన్నీ జరుగుతాయని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు అనగదొక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు మన సీతక్క మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆమె ఆదివాసీ సమస్యలు ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి గూడెలలో ప్రతి గుట్టలెక్కి ఆమె చాలా సమస్యలు పరిష్కరిస్తుంది. మీ మీడియా ద్వారా ఆమెకు కూడా మీరు తెలపాలని మేము కోరుతున్నాం. మా ఆదివాసీ సంఘాల ద్వారా కూడా మేము ఆమెకు తప్పకుండా రిప్రజెంటేటివ్ ఇస్తాం. ఆత్రం ధర్మోబాయికి ఎదురైన సమస్యలు నిత్యం ఆ ప్రాంతంలో చాలా మందికి ఎదురవుతూనే ఉన్నాయి. బురదమయంగా మారిన రహదారులు ఒకవైపు, ఉప్పొంగిన వాగులు, వంకలు మరోవైపు నిండు గర్భిణుల ప్రాణాలు బలికొంటున్నాయి. దేశమంతా 78వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆదివాసీ జిల్లాల్లో మెరుగైన వైద్యం కలగానే మిగిలిపోతోంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఓ గర్భిణీ పడ్డ ప్రసవ వేదన, జిల్లాలో వైద్య సేవలు, రోడ్ల దుస్థితి ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు పనిచేసేందుకు కనీసం 6 సిబ్బంది ఉండాల్సి ఉండగా ఈ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారని ఆశిద్దాం.